విధేయత లేకపోతే ఎవరిని ఐక్యపరచుకోడు. ఎవరి జీవితంలో విధేయత ఉందో వారిని ఐక్యపరుచుకుంటాడు. వారికి ఏ శిక్ష లేకుండా చేస్తాడు, ఏ అపాయం లేకుండా చేస్తాడు. సాతాను యొద్ద నుండి వచ్చేటువంటి ఏ ఉచ్చు లేకుండా చేస్తాడు. సాతాను దగ్గర నుంచి ఏ అపాయం లేకుండా చేస్తాడు. పాతాలు నిన్ను పట్టుకొనికుండా చేస్తాడు. నరక ద్వారం నిన్ను పడకుండా చేస్తాడు. ఎందుకు? క్రీస్తులో ఐక్యత కలిగి ఉన్నావు. అలా ఐక్యతగా ఉండాలంటే నువ్వు విధేయత కలిగి ఉంటేనే, దేవునికి లోబడి ఉంటేనే. అది కూడా హృదయపూర్వకంగా లోబడు, పైన లోబడటం కాదు. హృదయపూర్వకంగా లోబడిన వారికి నీతికి దాసులై ఉంటారు. యేసుక్రీస్తులో ఐక్యమై ఉంటారు. యేసుక్రీస్తులో ఐక్యమైన వారికి ఏ శిక్షా విధి లేదు. లోకము శిక్షించలేదు, సాతానుడు శిక్షించలేడు, చివరికి తండ్రి అయిన దేవుడు కూడా శిక్షించడు. ఎందుకని? నువ్వు క్రీస్తు